అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 5వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. దేవదూతలు పోరాడుచున్నారు. 34 కీర్తన 7వ వచనమందు యెహోయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును. దేవుని దూతలు మంచి యుద్ధ యోధులుగాను మన కొరకు పోరాడుచున్న వారుగాను ఉన్నారు. మనము మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తును అంగీకరించున్నప్పుడు ఒక గొప్ప కుటుంబంలోనికి వచ్చుచున్నాము. ఆ కుటుంబము పరలోక కుటుంబమై ఉన్నది. మీరైతే వేల కొలది 10,000 కొలది దేవదూతల వద్దకు వచ్చి ఉన్నారు అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 మొదలుకొని 24 వచనం. ప్రభు యొక్క కుటుంబమునందు ఉన్న ఇట్టి దేవదూతలు ఎల్లప్పుడూ మనకు ఆదరణగానే నిలుచుచున్నారు. ప్రభు వారిని మనకు పరిచర్య చేయు ఆత్మలుగా అనుగ్రహించి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. అందుచేత అట్టి దేవదూతలందరూ మన చుట్టూ పాలెము దిగి విడిపించుచున్నారు. మన యొక్క పాదములకు రాళ్ళు తగలకుండా తమ అరచేతుల మీద ఎత్తి పట్టుకొందురు. 91 కీర్తన 11 మరియు 12 వచనములు. అంత మాత్రమే కాదు, పోరాట సమయంలో యందును యుద్ధ సమయంలో యందును మన కొరకు దిగివచ్చి యుద్ధము చేయుచున్నారు. ఆనాడు ఇజ్రాయేలీల రాజయ్యున్న హిజ్కియా మీద అషూరుల రాజైన సన్హరీబు దండెత్తి వచ్చాడు. అషూరుల యొక్క సైన్యాధిపతులు ఇజ్రాయేలీయులను యెహోవాను దూషించిరి. వారిని ఎదిరించి నిలబొట్టుకు హిజ్కియా వద్ద కావలసినంత సైనిక బలము లేదు, అంతరంగమునందు ధైర్యమును లేదు. అంత మాత్రమే గాక అషూరుల రాజు తన దూతల ద్వారా బెదిరింపు ఉత్తరములను హిజ్కియా రాజు వద్దకు పంపించెను. ఒకవైపున భయంకరమైన పోరాటమును యుద్ధమును సమీపించగా మరోవైపున నిందలను అవమానములను ఆవరించి ఉండెను. ఇట్టి పోరాటపు సమయమునందు రాజైన హిజ్కియా చేసినది ఏమిటో తెలియనా? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహో మందిరంలోనికి పోయి యెహో సన్నిధిని దాన్ని విప్పి పరచి, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16 మరియు 19 వచనములు. ఆనాడు రాత్రి యందు సంభవించింది ఏమిటంటే, యెహో యొక్క దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేభారములై ఉండేరి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనము. హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు నేడును నిరంతరమును జీవించుచున్నాడు. మారనివాడు. ఆయన మీ ప్రార్థనను ఆలకించును. మీరు పోరాటం యొక్క మార్గం యందు నడిచి వెళ్ళుచున్నారా? మీ యొక్క అంతరంగమును ప్రభు ఎదుట తెరచి ఉంచుడి. ఆనాడు హిజ్కియాకు సహాయకరముగా దేవదూతలను పంపిన ఆయన మీ కొరకు యుద్ధము చేయుటకు దూతలను పంపించును. మనకు పరిచర్య చెయ్యవలను అనుట కొరకే అద్వితీయ బలము గల దేవదూతలను వేగముగాను తీవ్రముగాను పంపించుచున్నాడు అనుటకు లేఖన గ్రంథము అసంఖ్యాకమైన సాక్ష్యములను మన కన్నుల ఎదుట నిలబెట్టుచున్నది. అవును, అట్టి దేవదూతలందరూ మన పక్షమున ఉన్నారు. మన యొక్క ప్రేమగల దేవుడు తమ యొక్క దూతలకు ఆజ్ఞాపించును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. అంతటా పరలోకమునందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 మరియు 8 వచనములు. దేవుని బిడ్డలారా, సాతాను ఎన్నడను జయము పొందలేడు. నేటి ధ్యానమునకై ఆ కాలమునందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపత్యగు మికాయేలు వచ్చును. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 146 మరియు 147 అధ్యాయము. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 మొదలుకొని 28 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.